బైపాస్ లో కలవడానికి శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ విధంగా ప్రయత్నం చేయలేదు. ఇంకొకటి బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బాలాజీనగర్ ఎక్స్టెన్షన్ లో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రావాల్సి ఉంది. అయితే ఆ రైల్వే స్టేషన్ ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా దానికి ప్రపోజల్ పూర్తి స్థాయిలో అక్కడ పెట్టాలని ప్రపోజల్ పంపించకపోవడం వల్ల ఇక్కడ పెట్టాల్సినటువంటి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ తీసుకెళ్లి గూడు షెడ్ లో, గుంటూరులో ఉన్నటువంటి గూడు షెడ్ లో ఆ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ బోర్డు తగ్గించేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, అది గుంటూరు రైల్వే స్టేషనా లేకపోతే గూడు షెడ్డా? అది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే గూడు షెడ్ ఎక్కడ పెడతారు మీరు? లేదా అది గూడు షెడ్ అయితే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మాకు పాత గుంటూరులో కంపల్సరీగా కావాలి అని చెప్పేసి నేను ఉద్యమం చేస్తూ ఉన్నా. ఈ క్రమంలో మొన్న ఎలక్షన్ ముందు నూరి ఫాతిమా గారు మా రైతుల దగ్గరికి వచ్చారు, అందరి దగ్గరికి వచ్చి మీరు గతంలో ఎట్లా వర్క్ చేస్తున్నారు, వాటి మీద మాకు కొద్ది క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అదే ఆ రోజు ఇదే మండపంలో కూర్చొని మా అందరినీ పిలిపించి అందరితో మాట్లాడటం జరిగింది. అప్పుడు మేము చెప్పాం, మా గవర్నమెంట్ రేట్లు ఇక్కడ పబ్లిక్ మార్కెట్ లో 1.5-2 కోట్లు ఉంటే గవర్నమెంట్ మార్కెట్ దాదాపుగా 7 కోట్లు, ఒక ప్రాంతంలో 5 కోట్లు, ఇంకో ప్రాంతంలో 75 లక్షలుగా చూపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఆ రేట్లు లేవు. 75 లక్షలు చూపించిన కాడైతేనే దారులు లేవు, అక్కడికి పోవడానికి కనీసం ఒక 2 కిలోమీటర్లు గణాల మీద కాలువకట్ట అంచుల మీద నడుచుకుంటూ వెళ్ళాలా. అక్కడ పబ్లిక్ మార్కెట్ 25 లక్షలు 30 లక్షల మధ్య జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేదలికేనేమో 7 కోట్లు జరుగుతున్న కాడ ఓ పక్కనేమో డ్రైనేజీ పంపింగ్ హౌస్ ఉంది, మరో పక్కనేమో పవర్ ఆఫీస్ తీగలన్నీ కూడా పొలాల్లో నుంచి వెళ్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ 4,000, 5,000, 10,000 కింద ఎక్కడా కూడా ఒక గజం మార్కెట్ జరగట్లేదు. అక్కడ 16,500 పెట్టారు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. కోవిడ్ లో కనుక చూస్తే ఒక రైతుకి దాదాపుగా 10 ఎకరాల దాకా పొలం ఉంది, ఆయనకి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో అర్జెంటుగా 5 లక్షలు కావాల్సి వచ్చినాయి. కానీ కాగితాలు పెట్టడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు తాకట్టు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. తాకట్టు రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు చేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ కాడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రేటు ప్రకారం దాదాపుగా 18 లక్షలు అవుతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 25 లక్షలు తీసుకున్న అతను 18 లక్షలు కట్టాలా, లేకపోతే అప్పిచ్చే అతను 18 లక్షలు పెట్టి చేపించుకోవాలా? ఈ సందర్భంలో వాళ్ళకి అది డబ్బు ఈలాపోవడం జరిగింది, అతను చనిపోయాడు. ఇట్లా చాలా బాధ కలిగించే విషయాలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. తర్వాత వీటి మీద కూడా మేము నూరి ఫాతిమా గారికి చెప్పినప్పుడు మమ్మల్ని తీసుకొని ఐజీ గారు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు ఇట్లా ఉన్నాయంట అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ తీసుకొని మరి ఏం చేద్దాం, దీని మీద పరిష్కారం ఏంటని చెప్పేసి మా ముందే వాళ్ళని అడగడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు అమ్మా ఒక 50 ఎకరాల లోపు అయితే మా పరిధిలో ఉంటుంది, మొత్తం గ్రామం మొత్తం ఇదే సమస్య ఉందంటున్నారు వీళ్ళు, మొత్తం తగ్గియాలంటే కనుక కంపల్సరీగా కూడా అసెంబ్లీలో జీవో పాస్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను దాదాపుగా నా చిన్నతనం నుంచి నేను చూస్తా ఉన్నా కానీ ఎవరు కూడా ఇప్పుడు దాకా పరిపాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా డెవలప్మెంట్ కోసం ఏది చేయాల. నేను గమనించిన రాజకీయ నాయకులు రైతుల నెంబర్ పెట్టుకొని ఒక అధికారి దగ్గరికి నూరి ఫాతిమా గారు రావడం, ఆ రోజు అడిగిన తీరు ఇవన్నీ కూడా మాకేంటంటే నమ్మకంగా కలిగి మేము ఒక సరేమ్మా మీకు సపోర్ట్ చేస్తాను, నేను మీరు గెలిస్తే కనుక కంపల్సరీగా కూడా వీటిని మీరు రేట్లు అనేది తగ్గించండి. అట్లా అదేవిధంగా పాత గుంటూరు అభివృద్ధికి అవసరమైన ఏదైతే సుత్తపల్లి డొంక కావచ్చు, మొండిగేటి డొంక కావచ్చు, అదేవిధంగా అక్కడ రావాల్సిన స్థానిక రైల్వే స్టేషన్ గురించి కూడా మీరు కంపల్సరీగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఆ ఒప్పుకొని కంపల్సరీగా కూడా మీరు మీకోసం అడగట్లేదు, ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా కూడా మేము చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు